హాయ్ నమస్తే అందరికీ నమస్తే. నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. విషయం ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎండ దంచి కొడుతున్న ఎండ. ఈ ఎండకు తట్టుకోలేకపోతున్న రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, ఏదైనా కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ మిర్చి కానీ దేనికని నీళ్ళు కడతాడు రైతు. వర్షం పడితే బాగా పడుతుంది, లేకపోతే పోతుంది. అటువంటి రైతు ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధ అనుభవిస్తాడు. ఎందుకంటే రైతు ఆ ఎండలో పని చేసి మొత్తం నల్లగాయి కూలీలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి రైతును ఆదుకోవాలి, రైతు ఇబ్బంది అందరికీ తెలియాలని నేను ఈ వీడియో మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియో పూర్తిగా వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బాలాజీకి ఆదరించండి. ముందు ముందు నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు విషయం ఏంటంటే మిర్చి చూడండి ఒకసారి. మొత్తం ఒలిపోయినట్టు అవుతుంది, నీళ్ళు కట్టాలి. మొక్కజొన్న ఒలిపోయినట్టు అవుతుంది, నీళ్ళు కట్టాలి. పత్తి చేను నీళ్ళు కట్టాలి. ఇంకా వగర ఏ పంటలు ఉన్నా నీళ్ళు కట్టాలి. అన్నిటికీ నీళ్ళు కట్టాలి. ఎంత ఎండ కొడుతుంది. వర్షం అంటే అప్పటికి ఒక మొక్కజొన్న అయిపోయాక, పత్తి అయిపోయాక ఒక మిర్చి ఉంటుంది కాబట్టి మిర్చికి నీళ్ళు కడితే ఏం కాదులే. కానీ ఇప్పుడు దున్నాలే, పాటు చేయాలి, మందు వేయాలి, మందు చల్లాలి. అన్ని పంటలకు నీళ్ళు కట్టాలంటే నీళ్ళు అందని పరిస్థితి. రైతుకు టైం లేక మళ్ళీ ఇందులో ఒకటి ఇంకా ముఖ్యమైన టాపిక్ ఏంటిదంటే విషయం ఏంటంటే యూరియా బస్తా కోసం లైన్లో పోయి నిలబడు. అది ఎంత బాధాకరమైన విషయం అంటే పొద్దున 4:05 లేచి రైతు పోతే, అది కూడా యూరియా బస్తా స్టాక్ వచ్చిన రోజు పోయి 4 నుంచి 5 వరకు అక్కడ నిలబడి ఉంటే బస్తా దొరికే అవకాశం కూడా లేదు. అలా అవుతుంది రైతు బతుకు. కాబట్టి మీరు ఆలోచించి రైతుని ఆదరించండి, రైతుని ప్రేమించండి, రైతుని గౌరవించండి. ఎవరైనా సరే రైతు బాధ. లైన్లో నిలబడి ఒక్కటే కట్ట వస్తుంది, అది కూడా 12-1 అవుతుంది. ఆ లోపు కట్ట తీసుకొని, యూరియా కట్ట తీసుకొని ఇంటికి వచ్చేలోపు 2-3 అవుతుంది. అది ఆ రోజు పని మొత్తం పోతుంది. అది కూడా అది బస్తా మొత్తం మనకు 4-5 ఎకరాలు చిలక ఉంటే అది దేనికి సరిపోదు అని బాధతో రైతు ఏం చేస్తున్నారంటే వేరే దుక్కి మందు ఏదో అదో వేస్తున్నారు. కానీ ఎట్లయినా యూరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పంటలకు. అంటే తక్కువ మోతాదులో వేసుకోవాలి, కానీ అన్ని పంటలకి వేయాలన్నట్టు. ప్రతి టైం ఒక 15 రోజులకు 20 రోజులకు ఒకసారి పల్చగా అరకట్ట మట్టి, ఒక ఎకరానికి అరకట్ట మట్టి, ఒక కట్ట మట్టి కూడా కాదు, అరకట్ట మట్టి వేసుకున్నా కూడా సరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యూరియా లేక రైతు అల్లాడిపోతున్న రైతు ఇంత బాధ. ఇటు నేనేం చెప్పినా, ఇటు తోట వేసినాం, పాటు చేయాలి, పత్తికి నీళ్ళు కట్టాలి, మొక్కజొన్న నీళ్ళు కట్టాలి, తోటకు నీళ్ళు కట్టాలి, మందు చల్లాలి, మందు కొట్టాలి, యూరియా బస్తాకు లైన్లో నిలబడాలి, కూలోళ్ళు మాట్లాడాలి, కూలోళ్ళు రాకుంటే ఇంకోళ్ళకి మాట్లాడాలి, నాగలు దున్నే వాళ్ళకి మాట్లాడాలి, పైపులు, మోటార్లు ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి రైతుకు ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ట్రాక్టరు ఇవన్నీ ఆయన మేడ మీదనే ఉంటాయి కాబట్టి రైతుకు అంత బాధ ఉంటుంది. కాబట్టి రైతుని ప్రేమించండి, రైతుని గౌరవించండి. రైతు లేనిది మనకు ఈ దేశం లేదు. రైతే ఈ దేశానికి ఇన్నుముక. థ్యాంక్ యూ రైతు మిత్రులు. రైతుని గౌరవించిన వాళ్ళు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముఖ్యంగా రైతులు బాగుంటేనే మనకు ఫుడ్డు. ఈ దేశాన్ని కాపాడేది జవాన్ అయితే మనకు అన్నం అందించే రైతుకు థ్యాంక్ యూ. హ్యాట్సాప్. బాయ్.